అణగారిపోవడానికి, వారి జీవితాలు పతనమైపోవడానికి, వారి జీవితాలు ముక్కలైపోవడానికి, వారి జీవితంలో సమాధానం లేకుండా పోవడానికి, వారి జీవితంలో కఠినమైన శ్రమలు అనుభవించడానికి గల కారణం అతని యొక్క నాలుక. అతని యొక్క నాలుకను అదుపులో పెట్టుకోలేకపోవడానికి కారణాన్ని బట్టి అతను భరించే శిక్షలన్నీ కూడా భరిస్తూ ఉన్నాడు. భరించే శిక్షలన్నీ, వేదనలన్నీ కారణం, శ్రమలన్నింటికి కారణం, భయంకరమైన కార్యాలన్నింటికి కారణం, ఒంటరిగా మూలకెళ్ళి ఏడవడానికి కారణం నాలుక ద్వారా చేసిన పాపమని. హల్లెలూయా. ఎంతమందికి అర్థం ఉందన్నమాట? ఆ యొక్క ఆత్మ అభిషేకం లేకపోతే, ఆ దూత ఎప్పుడైతే నిన్ను మోగవాణి చేసిందో, ఆ దూత ఎప్పుడైతే నిన్ను మోగవాడు అయిపోను గాక అని పలికిందో, ఆ మరుక్షణమే పాపం నిన్ను ఎంటాడతారు, శాపం నిన్ను ఎంటాడతారు, శ్రమ నిన్ను ఎంటాడతారు, వ్యాధులు నిన్ను ఎంటాడతాయి, తెగులు నిన్ను ఎంటాడతాయి, బాధలు నిన్ను ఎంటాడతాయి, కన్నీరు నిన్ను ఎంటాడతాయి. నువ్వు ఎంత కొట్టుకున్నా ఎక్కడ పట్టి కొంగలు అక్కడే ఉంటుంది. నీ కన్నీరు మాత్రం పోనే పోదు. ఎందుకంటే పాపం నాలుగులో ఉంచుకుని ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని నువ్వు మంచి కార్యాలు చేపట్టినా ఉపయోగం లేదని. కారణం నీ నాలుగు మీద ఉన్న పాపం పోవాలి. నీ నాలుగు మీద ఉన్న పాపం పోవాలంటే వాగ్దాన వాక్యాన్ని నమ్మాలి. వాగ్దాన వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దేవుడు ప్రవశించబడిన నెరవేరుతున్న వాగ్దాన వాక్యం ఎప్పుడైతే నీ అదుకు వస్తా ఉందో, నువ్వు దాన్ని నమ్మిన మరుక్షణమే నీ నాలుగులో, నాసికారంధ్రంలో దేవుడు జీవాన్ని వదులుతాడు. అదే పరిశుద్ధాత్మైంది. ఏమైనా హల్లెలూయా. చూడండి ఇంకొక 2 నిమిషాలు. నాలుగును సామెతల గ్రంథం 18వ అధ్యాయము 17వ అధ్యాయం 17:4. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించెదురు. ఏంటండి? బుద్ధిహీనుల నోరంట మూఢవాక్యాలు కుమ్మరిస్తారట. అంటే అందరికీ నీతులు చెప్తారు, నేను మాత్రం పాటించు. చాలా బుద్ధిమంతుల కవర్లన్నీ చెప్తారండి, అందరికీ నీతులు చెప్తారు కానీ వీళ్ళు మాత్రం చేయరు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని అందరికీ నీతులు నేర్పిస్తారు కానీ వీళ్ళు మాత్రం చేయనే చేయరు. బుద్ధివాక్యం నేర్పించబట్టి నేర్పిస్తారు అందరికీ, వీళ్ళ జీవితం మాత్రం కానీ చేయనే చేయరు. ఎందుకంటే వీళ్ళు వాగ్దాన వాక్యం నమ్మలేదు గనుక వీళ్ళ నాలుక మొగబారిపోయింది. చూడండి, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వింటాడు, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవుకుతాడట. అంటే నువ్వు హానికరమైన మాటలు, బూతులు, చండాలమైన భాషంతాయి నువ్వు చెవి పెట్టి వింటున్నావు అంటే అర్థమేంటి? భయంకరమైన కార్యాలను నువ్వు వినడానికి చెవి పెడుతున్నావు అంటే, ఆ యొక్క అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు, దోషపు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి నువ్వు వినడానికి ఇష్టపడుతున్నావు అంటే, కార్యాలు నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు అంటే, హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధికుడు చెవుకుతాడట. చెవి కూడా ఎవరంటే అబద్ధికుడు మాత్రమే. చూడండి, సినిమాలు చూస్తారు అందరూ. ఆ సినిమా అంతా నటన. దాన్ని ఏదో ఇంతంత పెద్ద పెద్ద ఏనుగు చెవులు వేసేసుకుని